చూస్తున్నాం. హైదరాబాద్ పోలీసులకు పైరసీ సైట్స్ కి సంబంధించి వార్నింగ్ ఇచ్చారు. ఐబొమ్మ లాంటి వెబ్సైట్ వాళ్ళు చాలా క్లియర్ గా మమ్మల్ని ఎవరు ఆపలేరు, మా కోసం వెతకద్దు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఇండియా మొత్తం మాకు మద్దతుగా ఉంది, మమ్మల్ని టార్గెట్ చేస్తే మేము మీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్ పోలీసులకైతే మా సర్వర్లు ఎక్కడున్నాయో పోలీసులు కనిపెట్టలేరు, 5 కోట్ల మంది యూజర్లకు సంబంధించిన డేటా అంతా మా దగ్గర ఉంది, వెబ్సైట్స్ని బ్లాక్ చేస్తే గనక మీ ఫోన్ నంబర్లన్నీ బహిర్గతం చేస్తాం, బయటపడతాం అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నారు. ఇటు మీడియా అలాగే ఓటీటీ హీరోలు అలాగే సినిమా ఇండస్ట్రీ అందరికీ కూడా ఇది ఒక షాకింగ్ రివీల్ అవుతుంది. చావుకు భయపడని వాడు దేనికి భయపడాడంటూ కూడా ఐబొమ్మ పోస్టును పెట్టింది. మూవీ పైరసీ కోసం దేశవ్యాప్తంగా ఐబొమ్మకు ఏజెంట్స్ ఉన్నారు, మరి మమ్మల్ని మీరేం చేయలేరు, మీరేం పీకలేరు అంటూ ఐబొమ్మ వెబ్సైట్లో చాలా క్లియర్గా అదంతా మెన్షన్ చేస్తుంది. సినిమా పైరసీ సైట్లను నడుపుతున్న సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేస్తానంటూ సివి ఆనంద్ గతంలో చేసిన స్టేట్మెంట్పై ఇది ఒక రెస్పాన్స్ అనుకోవచ్చు. పైరసీ సైట్లు నడుపుతున్న నలుగురినే ఇప్పటిదాకా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. మరి రానున్న రోజుల్లో ఉన్న సైట్స్ వెబ్సైట్స్ ఏవైతే పైరసీ సైట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా పట్టుకుంటామని చెప్పేసి సివి ఆనంద్ అయితే సెప్టెంబర్ 30న ఆయన ఈ స్టేట్మెంట్ చేశారు. ఈ స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఐబొమ్మ రియాక్ట్ అవుతూ ఒక స్టేట్మెంట్ వాళ్ళు ఒక పోస్ట్ని అయితే చాలా క్లియర్గా పోస్ట్ చేశారు. తెలుగులోనే రాశారు చాలా క్లియర్గా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇండియా వైడ్ మా ఏజెంట్స్ ఉన్నారు, మా సర్వర్స్ ఎక్కడున్నాయో కూడా మీకు తెలియదు, మీరు తెలుసుకోలేరు, మీకంతా మీ వల్ల కాదు అని చెప్తున్నారు. అలాగే థ్రెటన్ కూడా చేస్తున్నారు, మా మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము కూడా మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది, మీ మీద ఫోకస్ చేయాల్సి వస్తుంది అంటే ఏంటి, హైదరాబాద్ పోలీసులపై టార్గెట్ చేస్తాం మేము అంటే వాళ్ళ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాళ్ళ పర్సనల్ డేటా కావచ్చు, ఇదంతా కూడా హ్యాక్ చేసి బహిర్గతం చేస్తాం. ఒక 5 కోట్ల మంది తెలుగు ప్రజలకు సంబంధించిన ఫోన్ నంబర్స్ ఉన్నాయంట. ఆ ఫోన్ నంబర్స్ అన్నీ కూడా మరి బ్లాక్ మార్కెట్లో అమ్ముతారా, లేకపోతే బహిర్గతం చేస్తారా, ఏంటి వాళ్ళ ఉద్దేశం ఏంటి? మొత్తం మీద ఇటు సివి ఆనంద్ హైదరాబాద్ పోలీసులు అలాగే దాంతోపాటు ఇటు పైరసీ వెబ్సైట్స్ రెండింటికి మధ్య ఓపెన్ వార్ డిక్లేర్ చేసుకున్నారు. సోషల్ మీడియా మాధ్యమం వేదికగా పైరసీ సైట్లు వాళ్ళు వార్నింగ్ ఇస్తున్నారు. అలాగే సివి ఆనంద్ అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీళ్ళందరూ కూడా చాలా క్లియర్గా పైరసీ వెబ్సైట్స్ని ఖచ్చితంగా అడ్డుకుంటాం. మనం 2-3 రోజుల కిందనే చూసాం, కొంతమందిని ఆల్రెడీ పట్టుకున్నారు. దాదాపు 20,000 కోట్ల నష్టం జరుగుతుంది సినిమా ఇండస్ట్రీకి. ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల నష్టం జరుగుతుంది. సినిమా రిలీజ్ అవ్వక ముందే పైరసీ వెబ్సైట్లో పెడుతున్నారు. అలాంటి ఒక పరిస్థితి ప్రస్తుతానికైతే తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. ఐబొమ్మ మీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి చాలా క్లియర్గా హైదరాబాద్ పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నారు. మరి వీళ్ళని పట్టుకోబోతున్నారా, పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, అసలు సివి ఆనంద్ గారు ఇంతకుముందు చేసిన స్టేట్మెంట్స్ ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. 24లో కేవలం తెలుగు ఇండస్ట్రీని చూసుకుంటే వారికి 3,700 crore లాస్ అయింది. పైరసీ గురించి మా కంప్లైంట్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ దాదాపు 4 నెలలు దర్యాప్తు చేసిన తర్వాత దేశంలోనే మొదటిసారిగా ఈ గ్యాంగ్స్ని పట్టుకోవడం జరిగింది. అందరికీ మూవీ పైరసీ అనేది ఏ విధంగా జరుగుతుంది, మెయిన్లీ 2 రకాలుగా. ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై అది చాలా విస్మయం కలిగించే అంశం. అది ఒకటి ఏంటంటే థియేటర్స్ లో వెళ్ళి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని దాన్ని అప్లోడ్ చేసి చిత్రపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు, సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. సో ఫస్ట్ దానికి వస్తే, ఇప్పుడు దీన్ని ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు. మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. బెట్టింగ్ గేమింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో దానికి ప్రచారం ఇవ్వడానికి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా ప్లస్ ఈ మూవీస్ ద్వారా వారికి ఆ ప్రచారం చెందుతుంది. ఇంకా చాలామంది దాంట్లో అందుకే బెట్టింగ్ గేమింగ్కి అలవాటు పడుతున్నారు. రైట్. సో 2 రకాలుగా ఈ పైరసీ అనేది జరుగుతుంది. ఒకటి
థియేటర్స్కి వెళ్ళి క్యామ్ కార్డర్ని యూజ్ చేసి రికార్డ్ చేసిన తర్వాత వాటిని ఆ వెబ్సైట్స్లో పెట్టడం జరుగుతుంది. ఇంకొకటి డిజిటల్ సర్వర్స్ ఏవైతే ప్రొడక్షన్ హౌసెస్కి సంబంధించి సినిమాకి సంబంధించిన డిజిటల్ సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హ్యాక్ చేసి క్వాలిటీ ప్రింట్స్ని అక్కడి నుంచే తీసుకొని వాళ్ళు పైరసీ వెబ్సైట్స్లో పెడుతున్నారని చెప్పేసి చెప్పుకొచ్చారు. మొత్తం మీద సివి ఆనంద్ ఒక ఉక్కుపాదం, హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదాన్ని ఈ పైరసీ వెబ్సైట్స్పై వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మొత్తానికైతే ఐబొమ్మ లాంటి పైరసీ వెబ్సైట్స్ పోలీసులకే వార్నింగ్లు ఇస్తున్నారు. మరి ఎలాంటి వార్నింగ్లు ఇస్తున్నారు ఏంటి అనేది ఒకసారి మా ప్రతినిధి పవన్ ఉన్నారు, పవన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పవన్, చెప్పండి, అసలు ఐబొమ్మ లాంటి పైరసీ సైట్స్ని మరి వాటన్నిటిని క్లోజ్ చేయడం, వాటన్నిటిని ఫోకస్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు, మరి వాటన్నిటిని టార్గెట్ చేస్తున్నారు. కానీ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పైరసీ వెబ్సైట్స్ కూడా పోలీసులకే వార్నింగ్ ఇస్తున్నాయి. దానిపై ఎలాంటి స్పందన ఉంది? అసలు ఇంకా డీటెయిల్గా చెప్పండి, అసలు ఏం వార్నింగ్స్ ఇస్తున్నారు వాళ్ళు? కళ్యాణ్, ఇటీవల ఐబొమ్మ సహా 65 పైరసీ వెబ్సైట్లపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు చేసింది. సో ఈ ఫిర్యాదుని తీవ్రంగా పరిగణించిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఒక పైరసీ ముఠాను ఛేదించి 5గురిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సిపిసివి ఆనంద్ మాట్లాడుతూ పైరసీ కారణంగా కేవలం 2024లోనే తెలుగు చిత్ర పరిశ్రమకు సుమారుగా 3,700 కోట్లు భారీ నష్టం వచ్చిందంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఐబొమ్మ వంటి సైట్లకును ఎంతటి సాంకేతికత వాడినా వదిలిపెట్టేది లేదని, అంతర్జాతీయ సంస్థల సహకారంతో వారిని పట్టుకుంటామని గట్టి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఐబొమ్మ పేరిట విడుదలైన వైరల్ అవుతున్న నోట్ యథాతథంగా ఇలా ఉంది. సో వారైతే ఏదైతే పోలీసులు గట్టిగా దీనిపై పోరాడుతూ ఉన్నారు, సో దీనిపై గట్టి వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఐబొమ్మ కానీ, మూవీ రూల్స్ కానీ, ఇంకా పెప్పం కానీ ఇలాంటి కొన్ని వెబ్సైట్లకు అయితే వార్నింగ్ ఇచ్చారు. కొంతమందిని పట్టుకున్నారు, కానీ వాళ్ళు అసలైన వారు కాదు. కేవలం ఇక్కడ ఉండి లోకల్ సర్వర్స్ మెయింటైన్ చేయడం కానీ, ఇక్కడ పైరసీ చేస్తూ మూవీని వెబ్సైట్ లో పెట్టే వాళ్ళు ఇక్కడ కొంతమంది లోకల్ ని పట్టుకున్నారు, కానీ అసలైన ఓనర్ మాకు ఇంకా దొరకలేదు. అతను విదేశాల్లో ఉంటున్నారు, వీరు సర్వర్లు కూడా దొరకట్లేదు కూడా సిపిసి చెప్పిన క్రమంలో ఐబొమ్మ వాళ్ళు సడన్ సర్ప్రైజ్ గా షాక్ ఇచ్చినట్టుగా మీరు మమ్మల్ని ఏమీ చేయలేదంటూ కూడా ఒక పోలీస్ కే సవాల్ ఇస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఒక సినిమా తరహాలో నడుస్తుంది. సినిమాలో విలన్ హీరోని బెదిరించినట్టుగా ఇందులో కూడా సేమ్ ఐబొమ్మ వెబ్సైట్ వాళ్ళు పోలీసుని ఏకంగా తెలంగాణ గవర్నమెంట్ ని ఎదిరించే ప్రయత్నం చేస్తా ఉంది. సో ఇదే క్రమంలో వారు ఏ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం అది అప్పటి నుంచి పోలీసులు అయితే నిరంతరంగా కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఏ విధంగా వారు ఏ వెబ్సైట్ యూజ్ చేసినా కూడా వారిని పట్టుకునే తీరుతాం, అంతర్జాతీయంగా సలహాలు తీసుకొని అక్కడ పోలీసు వాళ్ళ సహకారం తీసుకొని కూడా వారిని పట్టుకునే ప్రయత్నం చేస్తామంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ మిడిల్ లో వేరే ఏ హీరో కూడా టార్గెట్ అవ్వడం ఇష్టం లేదు. మేము స్వతగా వెబ్సైట్ నుంచి తొలగిస్తున్నాం. ఇప్పుడు ఇమీడియట్ గా డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు తీయించుకున్నట్టు ఉంటుందంటూ కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎందుకంటే మూవీస్ అందులోంచి తీసేయండి అని చెప్పినప్పుడు మీ మాట మేము ఎందుకు వినాలంటూ కూడా వాళ్ళు ఒక భారీ లెటర్ నే వాళ్ళకు రిలీజ్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా కొంతకాలంగా నడుస్తా ఉంది. గతంలో కూడా ఐబొమ్మ మీద చాలా కేసులు అయినాయి, ఆ వెబ్సైట్లు క్లోజ్ చేయడం జరిగింది. కానీ యథావిధిగా బ్లాక్ చేసిన 2-3 గంటల్లోనే URL లో ఒక 2-3 అక్షరాలు అటు ఇటుగా మార్చుకొని మళ్ళీ వెబ్సైట్ అంతా కంటిన్యూ చేస్తా ఉన్నారు. సో ఈ సర్వర్లన్నీ కూడా మెయిన్ గా ఎవరైతే వాడుతా ఉన్నారో, ఫర్ సపోజ్ నా మొబైల్లో నేను మూవీ చూస్తున్నానంటే నా మొబైల్లో మూవీ లోడ్ అయిందంటే యాక్చువల్ గా నా మొబైల్ ఒక సర్వర్ లా పనిచేస్తా ఉంది. సో నా మొబైల్ నుంచి ఇంకొక వ్యక్తి డౌన్లోడ్ చేసుకోవడం. సో మెయిన్ గా ఎక్కడ చూసినా సర్వర్ అంటూ ఒక మెయిన్ గా ఒక స్టార్ అంటూ లేదు వీళ్ళకి. సో మన యూజర్లు ఎవరైతే వాడుతున్నారో వారే ఒక సర్వర్ గా పనిచేస్తూ ఉంటారు. నేను డౌన్లోడ్ చేసుకుంటే నా నుంచి మరొక వ్యక్తికి ఆ మూవీ ఫార్వర్డ్ అవుతా ఉంటుంది. ఒకవేళ ఐబొమ్మ వారిపై చర్యలు తీసుకోవాలన్నా లేకపోతే వారిని అరెస్ట్ చేయాలన్నా కూడా ఇప్పటి వరకు ఐబొమ్మ ఎవరైతే వాడారో, ఎంతమంది వాడుతున్నారో, మూవీ రూల్స్ ఎంతమంది వాడారో వారందరూ కూడా విక్టిమ్ గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే మన ఫోన్ కి మనం డౌన్లోడ్ చేసుకున్నాం, మన ఫోన్ నుంచి ఇంకొక వ్యక్తికి డౌన్లోడ్ అవుతుంది కాబట్టి మధ్యలో మనం మీడియేటర్ గా ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఎందుకంటే మనకే తెలియకుండా మన ఫోన్ ఒక సర్వర్ లా మారడంతో సాధారణంగా వాడుతున్న వెబ్సైట్లు కొన్ని 100 కోట్ల మంది వెబ్సైట్లు అయితే వాడుతూ ఉన్నారు మూవీ చూడడానికి. ఒకవేళ వారిపై గట్టి యాక్షన్ తీసుకోవాలన్నా కూడా ప్రజలందరి మీద కూడా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి పోలీసులు కూడా కొంచెం వెనకడుగు వేసినట్టు కనపడుతూ ఉంది. మెయిన్ గా ఎవరైతే హెడ్ ఎవరైతే ఉన్నారో ఈ ఐబొమ్మకి మెయిన్ గా ఎక్కడి నుంచి నడిపిస్తా ఉన్నారు ఈ యాక్షన్ అంతా కూడా దానిపై ఫోకస్ పెడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు సడన్ గా ఇవి బ్లాక్ చేసినా మళ్ళీ వస్తా ఉన్నాయి, యూజర్ల డాటా మిస్ఫైర్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి పోలీసులు కూడా చాలా చాకచక్యంగా మెల్లమెల్లగా అతని ఓనర్ ఎవరైతే ఉన్నారో అతన్ని పట్టుకునేంత వరకు కూడా ముందుగా వివరాలు ఏమి వెల్లడించకుండా
ఇన్సైడ్ గా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా యూజర్లు వాడేవారు జాగ్రత్తగా ఉండాలంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఒక్కసారి